హైదరాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, ముఖ్య సంఘటనలు, సమీక్షా సమావేశాలు, రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి పి. నాగేంద్ర బాబు అందిస్తున్న జిల్లా సమాచార లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. చాకల ఐలమ్మ, సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఆకుపచ్చ చీర, గుండు పూసలు, హారం, ముక్కు పుడక, కడియాలు, మెట్టలతో పాటు చేతిలో వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న కంకులు కనిపించేలా రూపకల్పన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. కాగా ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. మొదటి రోజు సమీకృత గురుకుల పాఠశాలల 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టగా, చివరి రోజు అయిన 9వ తేదీన లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ మాదాపూర్లో శిల్పకళా వేదికలో లోక్ మంథన్ 2024 కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారత్ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన దేశమని పేర్కొన్నారు. విదేశీ శక్తులు శతాబ్దాలుగా మనపై జులం ప్రదర్శించి సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశాయని, బానిస భావనల నుంచి ఇప్పుడు బయటపడుతూ వికసిత భారత దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ మన దేశ సాంస్కృతిక విలువలు చాలా గొప్పవని, ఈ సాంస్కృతిక సంపదను చాటే వేదికగా లోక్ మంథన్ నిలుస్తుందని అన్నారు. దేశ సమైక్యతను ముందుకు తీసుకెళ్లడంలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు ప్రతి ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. లోక్ మంథన్ 2024 ముగింపు వేడుకలకు విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. ముగింపు వేడుకలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఇప్పటికీ రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడు కొంతమంది బయట నుంచి వలస వచ్చారనే చర్చ జరుగుతోందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ దేశంలో ఆధ్యాత్మికత పెరుగుతోందని, అభివృద్ధి జరుగుతోందని అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షుడు మోహన్ భగవత్ మాట్లాడుతూ విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించి మన సంస్కృతిని చిన్నాభిన్నం చేశారని అన్నారు. ఆధ్యాత్మిక బాటలో ఉంటేనే ధర్మం నిలుస్తుందని అన్నారు. సమాజ స్థాపన కోసం పునాదులు వేసిన గొప్ప నాయకురాలు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆమె జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ అంతర్జాతీయంగా దేశానికి గొప్ప గుర్తింపు తెచ్చారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వివిధ వర్గాలను కలిపి ఉంచుతూ దేశాన్ని ఏకతాటిపై నడిపించారని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని తాము ఎన్నికల ముందే చెప్పినట్లు తెలిపారు. దానికి కులగణన మార్గం సుగమం చేస్తుందని కూడా భట్టి విక్రమార్క చెప్పారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో సికింద్రాబాద్ కుమ్మరిగూడ ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక శాసనసభ్యుడి విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ పునఃప్రతిష్ఠ చేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల స్థాయి కార్యకర్తలకు, సేవాదళ కార్యకర్తలకు వివిధ స్థాయిల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ లో జరిగిన సేవాదళ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అనుబంధ సంఘాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పారు. కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని అన్నారు. సచివాలయంలో ఉద్యోగుల హాజరు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ గుర్తింపుతో హాజరును తప్పనిసరి చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఫేస్ రికగ్నిషన్ డిజిటల్ మిషన్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు సంబంధించిన ఐడి నెంబర్లతో సహా సిబ్బంది, అధికారుల ముఖ చిత్రాలను ఈ యంత్రాల్లో నమోదు చేశారు. ఉద్యోగులు తమ విధులకు హాజరయ్యే ముందు ఫేస్ రికగ్నిషన్ మిషన్లో తమ హాజరు నమోదు చేసి విధులు ప్రారంభిస్తున్నారు. ఇక నుంచి ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు ఈ అటెండెన్స్ ద్వారానే జరుగుతాయి. హైదరాబాద్ విపత్తు నిర్వహణ ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ప్రజలను భాగస్వాములు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.